హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ టూల్స్ గురించి బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం డెవాప్స్ టూల్స్ చూసినట్టయితే అంటే మనం ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసి టెస్ట్ చేసి డిప్లాయ్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో యూజ్ చేసే టూల్సే మనకి ఇవి. ఓకేనా, సో ఇవి మనకి డెవాప్స్ టూల్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం లైనెక్స్ అంటున్నాం. లైనెక్స్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం కమాండ్స్ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెన్కిన్స్ అంటున్నాం. ఓకే, జెన్కిన్స్లో మనం CI/CD పైప్లైన్స్ యూజ్ చేసి అప్లికేషన్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది తెలుసుకుంటాం. ఓకేనా, CI/CD పైప్లైన్స్. CI/CD. సో CI/CD pipeline, CI nothing but continuous integration and CD nothing but continuous delivery or deployment అని చెప్తాం. ఓకేనా, సో ఇది మనకి జెన్కిన్స్. అండ్ నెక్స్ట్ మావిన్ వచ్చేసి ఇది కూడా మనం బిల్డింగ్ పర్పసే యూజ్ చేస్తాం. ఇది కూడా బిల్డ్ టూల్. ఓకే, సో ఇది ఎలా అంటే లైక్ ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఇఫ్ అది వెబ్ అప్లికేషన్ అయితే .varగా కన్వర్ట్ చేస్తుంది ఫైల్ని. ఇఫ్ జావా అప్లికేషన్ అయితే .jar ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి మనం ఈ మావిన్ టూల్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాన్సిబుల్. ఈ యాన్సిబుల్ అనేది మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని అంటాం. ఓకే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో దీంట్లో మనము యామిల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి స్క్రిప్ట్స్ రాస్తాం. ఓకేనా, కాన్ఫిగరేషన్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్లో గిట్ని ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఈ యాన్సిబుల్ టూల్ని యూజ్ చేస్తాం, కాన్ఫిగరేషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాకర్ వచ్చేసి మనకి ఇది కంటైనరైజేషన్ టూల్ అని చెప్తాం. కంటైనరైజేషన్ టూల్ అంటే మనం ఇది కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి, ఓకే, కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో మనం మైక్రో సర్వీసెస్ అండ్ మోనోలిథిక్ సర్వీసెస్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెరాఫామ్. ఓకే, టెరాఫామ్ వచ్చేసి మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అని చెప్తాం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్, IAC, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్. ఓకే, అంటే ఇది ఎలా అంటే మనం రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి ఈ టెరాఫామ్లో స్క్రిప్ట్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10 సర్వర్స్ ఉన్నాయి. ఆ 10 సర్వర్స్లో నేను ఇప్పుడు EC2 రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, అంటే EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఆ 10 సర్వర్స్లో కూడా ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ని అయితే రాస్తాం. ఓకేనా, సో అలాంటి కేసెస్లో మనకి టెరాఫామ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్యూబర్నెటీస్ అనేది మనం ఏమంటాం? ఆర్కెస్ట్రేషన్ టూల్. ఓకే, TION. ఓకే, సో క్యూబర్నెటీస్ అనేది ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటున్నాం. అంటే మనం కంటైనర్స్ని ఆర్ పాడ్స్ని మేనేజ్ చేయడానికి ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. ఓకే, అంటే లైక్ ఇప్పుడు మనకి కంటైనర్స్ని పాడ్స్ని మేనేజ్ చేయడమే కాకుండా ఇఫ్ ఒక కంటైనర్ కిల్ అయినా కూడా ఆటోమేటిక్గా ఇంకొక న్యూ కంటైనర్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది మనకి క్యూబర్నెటీస్ యూజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా. ఓకే, ఇవి వచ్చేసి మనకి మానిటరింగ్ టూల్స్ అని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి డెవాప్స్ టూల్స్. సో మనం బ్రీఫ్గా అయితే తెలుసుకున్నాం కదా. అండ్ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ కంటెంట్లో మనం ఈ టూల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఇఫ్ మీకు ఎవరైనా నేర్చుకోవాలి, పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్కి రీచ్ అవ్వండి. సో వాళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి డెవాప్స్ టూల్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.